Pray. ప్రార్థన చేసుకుందాం. It is good to kneel down in the presence of the Lord if you can. వీలైతే దేవుని సన్నిధిలో మోకరించడం అనేది మంచిది. Our loving Heavenly Father, మా ప్రేమగల మా పరలోక తండ్రి, our gracious and wonder working God, మా కృపగల అద్భుతకార్యాలు చేసే దేవా, God of all grace, mercy and peace, కృప సమాధానం కలిగిన దేవా, thank Thee for the blood that has been shed for the remission of our sins on the cross of Calvary. మా పాపములని విమోచన నిమిత్తమై శిలువలో కార్చబడిన రక్తాన్ని బట్టి నీకు వందనాలు. Thank Thee for this blood of the Lamb through which Thou hast brought us nigh unto Thee, so that we could have communion, fellowship with the true and the living God. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వందనాలు. దాని ద్వారా మేము ప్రభా సహవాసం కలిగి నిజమైన దేవునికి సమీపించున్నాం. We thank Thee for all the good things Thou hast given unto us. మాకు అనుగ్రహించిన ప్రతి మంచి విషయాన్ని బట్టి నీకు వందనాలు. Even though we are not worthy to receive the least of Thy mercies, yet Thou hast blessed us with all spiritual blessings in Christ Jesus in heavenly places. ప్రభా, మరి నీ కృపను పొందడానికి అర్హులం కానప్పటికీ క్రీస్తు ప్రభులో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. Thank Thee for this wonderful occasion Thou hast given to us to be in Thy presence at this hour of the day. ప్రభా, ఈ సమయంలో మీ సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన అద్భుతకరమైన విషయాన్ని బట్టి సమయాన్ని బట్టి వందనాలు. O Lord, speak to us. ప్రభా, మాతో మాట్లాడండి, Encourage us. మమ్మల్ని ప్రోత్సహించండి. Also stir up our hearts to worship Thee in spirit and in truth after the message. ప్రభా, వాక్యానుసారంగా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. O Lord, help us. ప్రభా, మాకు సహాయం We చేయండి. are conscious of the prayers of the saints all over the world for us. ప్రభా, మా కోసం ప్రపంచంలో చేసిన ప్రతి ఒక్క పరిశుద్ధిని యొక్క ప్రార్థనకు ప్రభా జ్ఞాపకం ఉంది. Answer all our prayers beyond our asking or even thinking. ప్రభా, మేము అడిగి ఉంచిన దానికంటే అన్ని విషయాలు మా ప్రార్థన ప్రభా మీరు అంగీకరించి మాకు సహాయం చేయండి. We bind the powers of darkness in Thy mighty name. మీకు గొప్ప శక్తిగల నామంలో అంధకార శక్తులను బంధిస్తున్నాం. And we bring ourselves under Thy sprinkling blood and pray with thanksgiving in the precious and sweet name of our Lord and our Savior, Jesus Christ. విశ్వాసంతో రక్త ప్రోక్షణ కిందకు వస్తూ కొద్ది ప్రార్థన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. It is a wonderful thing that we are in the presence of the Lord. మరి దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు, ఇది చాలా అద్భుతకరమైన విషయం. It is a wonderful opportunity God has given unto us to listen to the word of God. దేవుని వాక్యాన్ని వినట అనేది అదంత అద్భుతకరమైన అవకాశం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. And when we come to the presence of the Lord, దేవుని He సన్నిధి speaks to us. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడేవాడు. When we pray, we speak to Him. మనం ప్రార్థన చేసినప్పుడు మనం మాట్లాడతాం ఆయనతో. And when we listen to the word or when we read the word, He speaks to us. మనం వాక్యం చదివినప్పుడు కానీ వాక్యం విన్నప్పుడు కానీ ఆయన మనతో మాట్లాడతాడు. That is how we keep communion and fellowship with the true and the living God. ఆ విధంగా నిజమైన సత్యుడు అయిన దేవుడితో మనము సహవాసం కలిగి ఉంటాం. And when we really listen to the word of God నిజంగా దేవుని వాక్యం మనం విన్నట్టయితే, with attentive ears, మరి శ్రద్ధ కలిగిన చెవులతో మనం విన్నట్టయితే, word of God will penetrate in your hearts and permeate in your life. మరి దేవుని యొక్క వాక్యం మీ హృదయాల్లోకి చొచ్చి మీ జీవితంలో పనిచేస్తుంది. Oh, wonderful way God will work in our hearts. మరి మన క్రియల పనులు అద్భుతకరంగా దేవుడు పనిచేసేవాడుగా That ఉంటాడు. is the purpose why we have gathered here. అదే ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మనం సమకూడి ఉన్నాం. Now we are sharing the word of God. ఇప్పుడు దేవుని వాక్యం పంచుకుంటాం. Then afterwards we will have an opportunity to worship the Lord. ఆ తర్వాత వాక్యం అయిన తర్వాత దేవుని ఆరాధించడానికి మనకు అవకాశం వస్తుంది. Remembering what great work that He wrought for us on the cross of Calvary. కలువరి శిలువ మీద ఆయన మనకి ఏమైతే గొప్ప కార్యం చేశారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, He was wounded for our transgressions and He was bruised for our iniquities. మన పాపాల నిమిత్తం అపరాధాల నిమిత్తమే ఆయన గాయపరచబడ్డాడు ఆయన మన కోసమని. He gave Himself on the cross of Calvary. తనకు తానే శిలువ మీద అర్పించుకున్నాడు ఆయన. Nobody forced Him. ఎవరు ఆయన మరి ప్రోత్సహించలేదు. He gave Himself. ఆయన తనంతట తానే అర్పించుకున్నాడు. Voluntarily He offered Himself for a sacrifice on the cross. శిలువ మీద బలి కోసమని ఆయన తనంతట తానే ముందుకు వచ్చి అర్పించుకున్నాడు. So that we could be redeemed, delivered from the power of darkness and be translated into the kingdom of His dear Son, Lord Jesus Christ, according to Colossians 1:10. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:10 ప్రకారం అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడి ఆయన కుమారు యొక్క రాజ్యంలోనికి మనం చేరడానికి కోసమని ఆయన బలి అర్పించుకున్నాడు. But when we come to the presence of the Lord, దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు word of God says we should tremble at His word. ఆయన వాక్యం దగ్గర మనం గడగడ వణకాలని దేవుని వాక్యం చెప్తుంది. గడగడ వణకాలంట, వణకాలంటే గడగడ వణకాలి. గడగడ వణకాలి, కరెక్ట్. అది వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. See, book of Isaiah, యెషయా గ్రంథము chapter 66, 66వ అధ్యాయము verse 2. 2వ వచనం. For all those things have been mine hand made, and all those things have been, saith the Lord. But to this man will I look,
even to him that is poor and of a contrite spirit, and trembleth at my word. చూడండి ఇక్కడ 66వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనములో, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. To whom he will look? ఎవరి వైపు ఆయన చూస్తాడు? The one who would tremble at his word. మరి ఆయన వాక్యం దగ్గర ఎవరైతే వణుకుచుంటాడో. Same thing we find verse 5 also. మరి ఇదే మాట మనం 5వ వచనంలో కూడా చూస్తున్నాం. Hear the word of the Lord, ye that tremble at his word. యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. Now that is very very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Now see Nehemiah, నెహెమ్యా గ్రంథము chapter 8. 8వ అధ్యాయము. There we find when the word of God is read to the children of Israel. అక్కడ దేవుని యొక్క వాక్యానికి ఇశ్రాయేలు ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించి ఉన్నారు. See what was the response of the people of God. అప్పుడు దేవుని ప్రజలు మరి ఏ విధంగా ప్రతిస్పందించారు? See we can read 8 and 9. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8-9 వచనాలు. So they read the book the law of God distinctly and gave the sense and caused them to understand the reading. And Nehemiah, which is the Trishtha, and Ezra the priest, the scribe, and the Levites that taught the people, said unto the people, this day is the holy unto the Lord your God. Mourn not, nor weep, for all the people wept when they heard the words of the law. మరి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8-9 వచనాలు. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా అధికారి అని నెహెమ్యాయు, యాజకుడగును శాస్త్రీయునగు ఎజ్రాయును జనులకు బోధించి లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. For all the people wept when they heard the word of the law. మరి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విన్నప్పుడు ప్రజలందరూ ఏడవటం మొదలుపెట్టారు. So you should be overwhelmed, you should be captivated by the word of the living God. జీవము గల దేవుని వాక్యానికి మీరు పట్టబడాలి, పరవశం చెందాలి. See who is speaking to us? ఎవరు మాట్లాడుతున్నారు మనతో? It is the Holy Spirit speaks to us according to Mark's Gospel chapter 13 verse 11. మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వచనం ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడతాడు. Yeah, he is speaking to us. ఆయనే మనతో మాట్లాడుతున్నాడు. When he speaks to us, ఆయన మనతో మాట్లాడినప్పుడు how we should listen? ఏ విధంగా వినాలి మనం? With rapt attention. Rapt attention means with attentive ears. మరి చెవులు రిక్కించి చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి మనం. వాళ్ళకి తెలుగులో రెండు మాటలు ఉన్నాయి. తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగులో మాట ఉంది, దేశ భాషలో తెలుగు లెస్స. There are two words. రెండు మాటలు ఉన్నాయి తెలుగులో. One is వినుట, ఒకటి వినుట, రెండవది ఆలకించుట. రెండవది ఆలకించుట. If you go to the villages, పల్లెటూరుగా మనం వెళ్తే 11 o'clock in the morning you will find a lot of cows and buffaloes gazing in the green fields. మరి ఉదయకాల సమయం కానీ మనం వెళ్తే ఆ పల్లెటూరులో పొలాల్లో అనేక మరి గేదెలు పశువులు అరుపులు వింటూ ఉంటాం మనం. మీరంతా పట్టణవాసులు, నేను పల్లెటూరులో కూడా ఉన్నా. మీరు పట్టణవాసులు, నేను పల్లెటూరులో ఉన్నవాడిని. చూసారా లేదా నాకు తెలియదు. మీరు చూసారో నాకైతే తెలియదు. So as they are gazing the grass, మరి ఆ పశువులు ఆ గడ్డి మేస్తూ when there is some sound somewhere, ఎక్కడన్నా కానీ ఏమైనా శబ్దంగానే ఒకటి వినపడితే I have always seen they tilt their ears towards that side direction. మరి నేను చాలాసార్లు గమనించాను, వాటి చెవుల్ని ఆ వైపుకు తిప్పుతాయి అవి. చూసినారంట వాళ్ళు. చూసారంటే ఎక్కడెవరు? అర్థమైందా? అర్థమైంది కండి. That is called attentive ears. అదే మరి శ్రద్ధగా వినే చెవులంటే. How you have to hear? ఏ విధంగా వినాలి? Lest I miss something. ఒకవేళ శ్రద్ధగా వినకపోతే నేను ఏమైనా కోల్పోతానేమో అన్నట్టుగా వినాలి. అలాగా అన్నట్టుగా వినాలి. Then God will speak to us. అప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడు. Not only you should tremble at his word, ఆయన వాక్యం దగ్గర వణకటం మాత్రమే కాదు, you should also tremble at his presence. ఆయన యొక్క సన్నిధిలో కూడా మనం వణకాలి. See Jeremiah chapter 5. చూడండి యెరెమీయా గ్రంథము 5వ అధ్యాయము. Jeremiah chapter 5 verse 22. యెరెమీయా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. Fear ye not me, says the Lord. Will ye not tremble at my presence, which have placed the sand for the bound of the sea, by my perpetual decrees, that it cannot pass it, and though the waves thereof toss themselves, yet they cannot prevail, though they roar, yet they not pass over it. చూడండి 22వ వచనము. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగము ఎంత పొర్లిననో అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినో దాన్ని దాటలేకయు ఉండునట్లును
నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. See, we should not only tremble at his word, you should also tremble at the presence of the Lord. మరి దేవుని యొక్క వాక్యం దగ్గర వణకట్టు మాత్రమే కాదు కానీ ఆయన సన్నిధిలో కూడా మనం వణకాలి. Lord said, ప్రభు అన్నాడు, wherever 2 or 3 are gathered in my name, there I am in their midst. ఎక్కడైతే 2-3 నా నామమును కూడుకుంటారో వారి మధ్య నేను ఉన్నాను ఆయన అన్నాడు. Now the very God of heaven is in our midst. మరి ఆకాశపు పరలోకపు దేవుడే మన మధ్య ఉన్నాడు. By faith you should be conscious of the presence of the Lord. విశ్వాసం ద్వారా దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉందనే విషయం మనం తెలుసుకొని ఉండాలి. It is only then with fear and trembling you will listen to the word of God. మరి అటువంటి వణుకు భయంతో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. You will pay full attention to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినాలి. May God help us to do so. ఆ విధంగా చేయలేగన ప్రభు మనకు సహాయం చేయను గాక. Not only today, ఈ దినమే కాదు, every time when you presence of the Lord. ప్రతిసారి దేవుని సన్నిధిలో మనం అలాగే ఉండాలి. Let there be a prayer in your heart. మరి మీ హృదయాల ఈ ప్రార్థన కలిగి ఉండండి. Oh Lord, help me that I may tremble at thy presence. ప్రభువా నీ సన్నిధిలో వణుకులాగా నాకు సహాయం చేయండి. Oh Lord, help me to tremble at thy word. ప్రభువా నీ వాక్యం దగ్గర వణుకులాగా నాకు సహాయం చేయండి. If you have that desire, Lord will help you. ఒకవేళ అటువంటి ఆశగాన్ని మీరు కలిగి ఉంటే ప్రభు మీకు సహాయం చేస్తాడు. Now shall we turn to book of Isaiah chapter 53. ఇప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూద్దాం. Isaiah 53, the whole chapter, the 12 verses we shall read responsively. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా మార్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. Brother will read one verse, we will read the next verse. నేను ఒకటి వాక్యం చదువుతాను, మీరు ఒకటి వాక్యం చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. ఆయన పెరిగను, అతని స్వరూపమైన సవసయం లేదు, మన మధ్య నుంచి అపేక్షించినట్లుగా అతని ఎందుకు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు దౌర్జన్యమునందును బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను, ధనవంతుని వద్ద అతడు ఉంచబడిను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. May our living and loving Savior bless the reading and meditation of His precious word unto all of us. మరి మన జీవము గల ప్రేమ గల పరలోక తండ్రి ఈ యొక్క వాక్య పట్టణాన్ని మాకు ధన్యకరం చేయను గాక. Here we have the wonderful prophecy of Isaiah concerning the cross of Calvary. మరి కలువరి శివుని గురించిన మరి వర్తమానము, మరి ఆ యొక్క ప్రవచనము యెషయా ఇక్కడ కలిగి ఉన్నాడు ఈ అధ్యాయంలో. More than 700 years before Lord could come in the first advent of the Lord Jesus Christ. మరి మొదటి రాకలో ప్రభువైన యేసుక్రీస్తు వారి మొదటి రాకకు ముందు దాదాపు 700 సంవత్సరాల క్రితం కలిగింది ఇది. God revealed the wonderful truth of cross even to the prophet Isaiah. మరి యొక్క ప్రవక్త అయిన యెషయాకి అద్భుతకరమైన సిలువ యొక్క మరి దర్శనం దేవుడు చూపించున్నాడు. In a wonderful way he portrays the wonderful picture of the cross of Calvary in these 12 verses.
మరి ఈ 12 వచనాల్లో అద్భుతకరంగా ఈ యొక్క సిలువ యొక్క దృశ్యాన్ని ఆయన మనకు చూపించున్నాడు. It is a wonderful portrayal of cross of Calvary. మరి కలువరి సిలువను గురించి ఇది ఒక చక్క పద్యం లాంటిది, అద్భుతకరమైన పద్యం లాంటిది. There were prophecies concerning of the advent of the Lord Jesus Christ, first advent. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మొదటి రాక విషయమై అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. And he also prophesied how he is going to be born in Isaiah chapter 7 verse 14. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆయన ఏ విధంగా జన్మిస్తాడో ప్రవచించాడు ఆయన. And also prophet Micah, he also prophesies where he is going to be born in Micah chapter 5 verse 2 in Bethlehem. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆయన ఎక్కడ జన్మిస్తాడో బెత్లెహేంలో ఆ విషయం ఆయన ప్రవచించి ఉన్నాడు. These prophecies and the fulfillment thereof proves the authenticity of the word of God, the correctness, truthful of the word of God. మరి యొక్క ప్రవచనాలు వాటి నెరవేర్పు చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం ఎంత స్థిరమైనది, మరి అది రుజువుగా ఉంది మనకి. It is not fiction. అదేదో కథలాంటిది కాదు, ఊహించింది కాదు, stories. అయ్యో కథలు కాదు. It is the word of the living God. అది జీవము గల దేవుని వాక్యము. As the Holy Spirit moved the hearts of the prophet, the writers, they have penned these lines. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క ప్రవక్తల యొక్క హృదయాల్ని ఆయన కదిలించినప్పుడు వాళ్ళు ఈ మాటలన్నీ రాసి ఉన్నారు. It is in this Bible God's voice is recorded. మరి దేవుని వాక్యంలో దేవుని యొక్క స్వరము మరి ఆ రికార్డ్ రాయబడి ఉన్నది. It is like a cassette or CD. ఇది ఈ క్యాసెట్ లాంటిది లేదా సీడీ లాంటిది. Voice of God is recorded here. మరి దేవుని యొక్క స్వరం ఇక్కడ మరి ఆ రికార్డ్ రాయబడి ఉంది. Touch with the Holy Spirit, you can hear the voice of God. మరి పరిశుద్ధాత్మ దేవుడు తాకిడి వచ్చినప్పుడు ఆ యొక్క స్వరాన్ని మనం వినగలం. You have a cassette. మీ దగ్గర క్యాసెట్ ఉందనుకోండి. You put it in the transistor. Playing this one. మరి ఆ టేప్ రికార్డర్లో మీరు క్యాసెట్ ని పెడతారు. Tape recorder you keep it. మరి టేప్ రికార్డర్ లోపల మీరు పెడతారు. Then voice will not come. అప్పుడు స్వరం వినపడదు. Then you have to close it and play. You press the play. మీరు ఏం చేయాలంటే ఆ యొక్క క్యాసెట్ మూసివేసి ప్లే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కాలి. Then what happened? అప్పుడు ఏం జరుగుతుంది? Something touches the tape inside. మరి ఆ టేప్ రికార్డర్లో ఏదో ఒకటి ఆ యొక్క టేప్ కి తగులుతుంది. Thing touches the tape. ఏదో మ్యాగ్నెట్ అయస్కాంతం లాంటి వస్తువు ఆ యొక్క టేప్ కి తగులుతుంది. And the touch will produce the voice. ఆ యొక్క అది తగిలినప్పుడు స్వరం వినిపిస్తుంది. Same thing happens with the Bible also. అదే బైబిల్ గ్రంథంలో కూడా జరుగుతుంది. It is only with the help of the Holy Spirit you can hear the voice of God. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలం. That is why we have to be with trembling mind, trembling hearts, trembling at the presence. We should be seated in the presence of the Lord. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆ భయంతో కూడిన వణుకుతో కూడిన మనసు హృదయము మనం కలిగి ఉండాలి. See Isaiah 55, 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 5 and 6. 5, 6 వచనాలు. He was wounded for our transgressions, he was bruised for our iniquities. The chastisement of our peace was upon him, and with his stripes we were healed. చూడండి 5వ వచనం. 53:5 యెషయా గ్రంథము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగుగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. All we like sheep have gone astray, we have turned every one of his own way, and the Lord hath laid on him the iniquity of us all. 6వ వచనం చూస్తే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. See verse 12. 12వ వచనము Last line. చివరి మాట in between. మధ్యలో చూడండి. Poured out his soul unto death. ఇక్కడ చూడండి. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. And he bare the sins of many. అతిక్రమం అనేకుల పాపమును భరించుచు. So he bore our sins on the cross of Calvary. కల్వరి శిలువ మీద మన పాపాలను ఆయన భరించాడు. That is the purpose of his coming. ఆ ఉద్దేశంతోనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. We read in Luke's Gospel chapter 19 verse 10. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, Son of man came into this world to seek and to save that which was lost. నశించి దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంకు వచ్చానని చెప్పాను. In order to save us, మనల్ని రక్షించడానికి కోసమని, in order to introduce us into the family of God, దేవుని యొక్క కుటుంబంలో మనల్ని చేర్చడానికి కోసమని, and thus introduce us into the house of God, ఆ విధంగా దేవుని యొక్క కుటుంబం మరి ఇంటిలోనికి మనల్ని చేర్చడానికి కోసమని he gave his life on the cross of Calvary. కల్వరి శిలువ మీద తన ప్రాణాన్ని ఆయన పెట్టి ఉన్నాడు. Nobody forced him. ఎవరు ఆయన Willingly he gave himself. ఇష్టపూర్వకంగా తను ఆయన అర్పించుకున్నాడు. We have it very clearly in the 18th chapter of John's Gospel. యోహాను సువార్త 18వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అది మాట ఉంటుంది. John's Gospel chapter 18. యోహాను సువార్త 18వ అధ్యాయము verse 4. 4వ వచనము. Jesus therefore knowing all things that should come upon him
went forth and said unto them, Whom seek ye? చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనము. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెదుకుచున్నారని వారిని అడిగెను. Verse 5. 5వ వచనము. They answered him, Jesus of Nazareth. Jesus said unto them, I am he. And Judas also, which betrayed him, stood with them. వారు నజరేయుడైన యేసుని ఆయనకు ఉత్తరమేయగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిల్చుండెను. Those who came to arrest him along with Judas Iscariot, మరి ఆయనను బంధించాలని యూదా ఇస్కరియోతు వచ్చిన వారు, Lord asked them, Whom seek ye? ప్రభు అడిగినాడు వాళ్ళని చూసి, మీరు ఎవరిని వెతుకుతున్నారు? And then they said, Jesus of Nazareth. వాళ్ళు అన్నారు, నజరేయుడికి యేసుని వెతుకుతున్నాం అన్నారు. And the Lord said, I am he. ప్రభు అన్నాడు, నేనే ఆయన్ని. And normally what should happen? మరి ఏం జరగాలి ఆ మాట అన్నందుకు? Immediately they should arrest him and take him. వెంటనే ఆయన వాళ్ళు బంధించి తీసుకువెళ్ళిపోవాలి. What has happened? కానీ ఏం జరిగింది? See verse 6. చూడండి 6వ వచనం చూడండి. As soon as then as he said unto them, I am he, they went backward and fell to the ground. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. They fell to the ground. వారు నేల మీద పడిపోయారు. The purpose of their coming is to arrest him. వాళ్ళకు ఉద్దేశం ఎందుకు వచ్చారంటే ఆయనను బంధించాలని ఉద్దేశంతో వచ్చారు. Helping them. యూదా ఇస్కరియోతు వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. But when he said I am he, అయితే ఆయన నేనే ఆయనని చెప్పినప్పుడు they fell down to the ground. వాళ్ళు నేల మీద పడిపోయారు. Then see what happened. ఆ తర్వాత ఏం జరిగింది? Then 7th verse. 7వ వచనంలో. Then asked he them again, Whom seek ye? And they said, Jesus of Nazareth. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, They fell down and they were troubling themselves how to get up. మరి కింద పడిపోయి కొట్టుకుంటున్నారు, ఏ విధంగా తన్నుకుంటున్నారు వాళ్ళని. Then he asked them, Whom seek ye? వాళ్ళ వైపు చూసి అన్నాడు, ఎవరిని మీరు వెతుకుతున్నారు? చాలా తమాషగా. They came to arrest him. వాళ్ళు ఆయన బంధించడానికి వచ్చారు. Whom seek ye? He said. ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అంటాడు. Jesus of Nazareth. వాళ్ళు అన్నారు నజరేయుడు యేసునని. And he said, I am he. ఆయన అన్నాడు నేనే ఆయనని అన్నాడు. Then they fell down. వాళ్ళు అన్నారు పడిపోయారు. Quite opposite to the natural situation. మరి ప్రకృతి సంబంధంగా జరిగే పరిస్థితికి భిన్నంగా జరిగింది ఇక్కడ. That is where we find the manifestation of the power of God. అక్కడే ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క శక్తి మనకు కనపడుతుంది. And they did not force him. ఆయన వారెవరు ఆయన వారితో. He said, I am he, take me. ఆయన అన్నాడు నేనే ఆయన్ని తీసుకువెళ్ళండి. They fell down to the ground. వాళ్ళు భూమి మీద పడిపోయారు, నేల మీదకి. And then he asked again when they were struggling. వారు ఆ విధంగా లేగడానికి మరి తనుకుంటున్నప్పుడు, they are all with swords and spears and all that. మరి కత్తులు గుదియలన్నీ పట్టుకొని ఉన్నారు వాళ్ళు. Then he said, Whom seek ye? అప్పుడు అన్నాడు మీరు ఎవరిని వెతుకుతున్నారు? Jesus of Nazareth. నజరేయుడిగా యేసును. Then 8th verse. చూడండి 8వ వచనంలో. Jesus answered, I have told you that I am he. If he therefore ye seek me, let this go their way. చూడండి 8వ వచనంలో, యేసు వారితో నేను ఆయనని మీతో చెప్తాను గనుక మీరు నన్ను వెతుకుచున్న యెడల వీరిని పోనీయడని చెప్పాను. See, he surrendered himself. చూడండి ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడు. Apostle Paul, అపోస్తలుడైన పౌలు in one line in Galatians chapter 2 verse 20, he gave his testimony. మరి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఒక మాటలో తన యొక్క సాక్ష్యాన్ని ఆయన చెప్పినాడు. I am crucified with Christ, nevertheless I live, yet not I, Christ liveth in me, who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తు ఆయన జీవించినాడు. నేను ఇప్పుడు శరీరమని జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నా. తన్ను తాను అప్పగించుకున్నా. The one who gave himself for me. తన్ను తాను నా కోసం అప్పగించుకున్నా. At that time the cross was very very current, very very natural. Everybody knows what has happened. మరి ఆ దినాల్లో సిలువ సంగతి అందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందో. That was the talk of the town, talk of the city. మరి ఆ పట్టణంలో ఎవరు చూసినా అదే మాట సిలువను గురించి. Nobody forced him. మరి ఎవరు ఆయన ఒత్తి చేయలేదు. He gave himself on the cross. తన్ను తానే సిలువ మీద అర్పించుకున్నాడు. That's what we would like to underline. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. For you and me, నీ కోసం నా కోసం, Lord Jesus Christ, who is the savior of the world, the very God of heaven, gave himself to be crucified willingly. మరి నీ కోసం నా కోసమని లోకరక్షకుడు మరి పరలోకపు దేవుడు ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. Nobody forced him. ఎవరు ఆయన ఒత్తిడి చేయలే. Many men of God, many great men of God, the so called, they came and gone away. మరి ఎంతో మంది దైవజనులు మరి వచ్చారు వెళ్ళిపోయారు.
ఎంతో మంది వచ్చిపోయినారు. ఎంతో మంది వచ్చిపోయారు. సో కాల్డ్ గ్రేట్ మెన్, వాళ్ళు గొప్ప మనుషులని పిలువబడ్డారు. some people are called mahatmas also. కొంతమంది మహాత్మా అని కూడా They పిలువబడ్డారు. all came and gone. వాళ్ళందరూ వచ్చి ఉన్నారు, పోయి ఉన్నారు. For nobody such thing has happened. మరి ఎవరికి ఇటువంటి విషయాలు జరగలే. He offered himself. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. Nobody died for anybody. ఎవరి కోసం చనిపోలే. They had some principles, they wanted to impose those things on the people. మరి వాళ్ళ కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు ప్రజల మీద రుద్దాలనుకున్నారు. But here is the one కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు who said in John's Gospel chapter 14 verse 6, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, the famous line, చాలా అందరికి తెలిసిన I am మాట, the way, the truth and the life. నేనే మార్గమును సత్యమును జీవమును. Nobody who came on this earth, nobody said those words. మరి ఈ లోకానికి వచ్చిన ఎవరు ఆ మాటలు పలకలే. Why did he say that? ఎందుకు ఆ మాట Because చెప్పాడు? he is the very God of heaven. ఆయన పరలోకపు దేవుడు గనుక Came down to redeem us, మనల్ని విడిపించడానికి కోసం భూలోకానికి వచ్చాడు, deliver us. మనల్ని విడిపించాడు. He did not come as the very God of heaven onto this earth. మరి భూలోకానికి వచ్చినప్పుడు ఆ పరలోకపు దేవుడి కింద రాలేదు కానీ He took the form of man to redeem this man. ఈ యొక్క మనిషిని విమోచించడానికి కోసమే మనిషి రూపంలో వచ్చి ఉన్నాడు. I still remember Billy Graham in 1956 when he came to Madras. మరి సోదరుడు బిల్లీ గ్రాహం గారు 1956లో మరి మద్రాసు పట్టణంకి వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తు. He gave an illustration. ఆయన ఒక మరి ఆ విషయాన్ని వివరించి ఉన్నాడు concerning why God himself has to come taking the form of man. ఎందుకు దేవుడు మానవ రూపంలో ఈ భూలోకానికి జన్మించాలని. He said, ఆయన అన్నాడు, there are some ants, they were pressed on the foot of somebody and they are struggling to live. చూడండి, కొన్ని చీమలు ఉన్నాయి, మనుషులు పాదాల కింద పడి ఇంకా బతకడానికి నలిగిపోయినవి, తనకలాడుతున్నాయి, తన్నుకులాడుతున్నాయి. then he said, ఆయన అన్నాడు, you see them, వాటి వైపు మీరు చూసినప్పుడు, you want to deliver them, వాటిని మీరు విమోచించాలనుకున్నప్పుడు, if you put your thumb or finger, the weight of that finger itself will kill them. మరి మీ వేలుని కానీ ఆ చీమ మీద పెడితే మీ వేలుతున్న బరువు ఆ చీమలు చంపేస్తుంది. Then he said, Billy Graham said this word. అప్పుడు బిల్లీ గ్రాహం గారు ఈ మాటలు చెప్పినారు, you have to save them, వాటిని మీరు రక్షించాలంటే you have to take the form of the ant and the mind of this man. మరి ఇక మనిషి యొక్క మనస్తత్వ ప్రకారం ఆ చీమ యొక్క స్వరూపం దాల్చాలి. చీమ రూపం దాల్చి ఈ మనిషికున్న బుద్ధితో రావాలి. ఆ చీమ దాల్చి మనిషికున్న బుద్ధితో రావాలి. Then only he can redeem. అప్పుడు మాత్రం చీమను విడిపించగలడు. That is a wonderful illustration. చాలా అద్భుతకరంగా వివరించున్నాడు. That is why very God of heaven, if he had come in his own way, in his own language, we cannot understand. అందుకే పరలోకపు దేవుడు తనకున్న స్వరూపంగా వచ్చినట్టయితే మనం అర్థం చేసుకోలేం. This finite mind cannot understand and grasp the infinite things of God. మన యొక్క సంకుచిత మనసు దేవుని యొక్క మరి ఉన్నతమైన విషయాలు అర్థం చేసుకోలేదు. That is why when he started preaching, అందుకే ఆయన బోధించడం మొదలుపెట్టినప్పుడు he gave a lot of earthly illustrations, human illustrations. మరి ఎంతో భూ సంబంధమైన మరి ఉపమానాలు ఆయన వివరించి ఉన్నాడు. A normal things that happen in human life he gave as illustrations to communicate his word, the heavenly word. మరి పరలోక మాటలు తన మాటలో మనుషులకు అర్థమయ్యేటట్టు చెప్పాలని భూ సంబంధమైన విషయాలు ఎన్నో ఆయన తీసుకొని వాటిని వివరించి ఉన్నాడు. So very God of heaven came down to this earth. కాబట్టి ఆ యొక్క పరలోక దేవుడు భూలోకానికి వచ్చినాడు, gave his life, తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు, so that we may be able to live forever and ever in the presence of the Lord. మరి దేవుని సన్నిధిలో ఆ విధంగా రావడం ద్వారా యుగాలు మనం జీవించవచ్చు. That song we were singing, Gayamulan Gayamulan. ఇంకా పాడిన పాట గాయములను గాయములను. Very often we sing it in Hindi in Delhi. మరి ఢిల్లీలో హిందీ భాషలో అనేకసార్లు పాడుతూ ఉంటాం. The last line we love very much. ఆ యొక్క చివరి వచనం చాలా ఇష్టం. భూల్నా సఖుమై प्रेम जो मसीह का जो मुझसे उसने किया, भूल ना सकूं मैं प्रेम जो मसीह का जो मुझसे उसने किया, क्रूस की तरफ मैं ध्यान से जब देखा छुटकारा मेरा हुआ. Same thing you have sung the last verse. వచ్చిన మీరు కూడా పాడి ఉన్నారు. Oh, what a wonderful cross. ఎంత అద్భుతకరమైన సిలువ. Cross of Calvary, కలువరి సిలువ. cross of Christ or the Christ of the cross is the greatest meeting place in the world. మరి ఆ కలువరి సిలువ అనేది క్రీస్తు ప్రభు యొక్క సిలువ ఈ లోకంలో కలుసుకోవడానికి ఎంత గొప్ప ఉన్నతమైన ప్రదేశం. అది గొప్ప ప్రదేశము. Where sinners come and get transformed into saints when they confess their sins. మరి ఎక్కడికైతే పాపులు వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధులుగా మారతారో ఆ ప్రదేశం అది. Those who are heading towards hell, their direction changes, their destiny changes, and now they are going towards heaven. మరి ఎవరైతే నరకానికి పోతున్నారో మరి సిలువ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ గమ్యం మారిపోయి వాళ్ళు పరలోకానికి పోతున్నారు. That is our meeting place. అదే మనం కలుసుకునే ప్రదేశం. That is our redemption.
meeting place. అదే Where మనం we meet God. అదే మనం దేవుని కలుసుకునే ఆ ప్రదేశము. That is where we met Him. అక్కడే మనం ఆయన కలుసుకున్నాం. That is why again and again you should come to the cross of Calvary. అందుకే పదే పదే కలువరి శిలువ వద్దకు మనం రావాలి. Until the Lord would come or until we breathe our last. మా ప్రభు వచ్చేదాకా లేకపోతే ఈ లోకంలో మనం మరణించేదాకా. There is an English hymn. ఒక ఇంగ్లీష్ పాట ఉంది. Wonderful hymn. I like that chorus. చాలా చక్కటి పాట, నాకు చాలా ఇష్టం. In the youth English book you will find that King of my life. యూత్ ఇంగ్లీష్. That is the first line of the song. కింగ్ ఆఫ్ మై లైఫ్ అనే పాట ఉంది. గట్టిగా చెప్పు. కింగ్ ఆఫ్ లైఫ్ అనే ఒక పాట ఉంది. కింగ్ ఆఫ్ మై లైఫ్ అనే పాట ఉంది. కింగ్ ఆఫ్ మై లైఫ్. కింగ్ ఆఫ్ మై లైఫ్. చూడు నేను ఎట్లా అరుస్తున్నాను. చూడండి ఎలా అరుస్తున్నాను. బయట విశాఖపట్నం అంతా వినపడాలి. విశాఖపట్నంతో వినపడాలి అరిచినప్పుడు. King of my life, that is the title of that song. కాబట్టి ఆ పాట యొక్క పైభాగం కింగ్ ఆఫ్ మై లైఫ్ అని ఉంటుంది. Chorus I like it. ఆ యొక్క పల్లవి నాకు చాలా ఇష్టం. What is the chorus? ఏమన్నా చెప్తుందండి. Lest I forget Gethsemane. నేను ఒకవేళ గెత్సేమని గాని మర్చిపోతానేమో. Lest I forget thy love for me. నువ్వు నా పట్ల చూపించిన ప్రేమను ఒకవేళ మర్చిపోతానేమో. Lest I forget thine agony. నీ యొక్క బాధను నేను మర్చిపోతానేమో. Lead me to Calvary. అవి మర్చిపోకుండా నన్ను సిలువ వైపు నడిపించు. Lest I forget Gethsemane. Lest I forget thine agony, lest I forget thy love for me, lead me to Calvary. We should be led to the cross again and again and again until we breathe our last or until Lord would come again. మన ప్రాణాన్ని విడిచిపెట్టే వరకు లేదా ప్రభు వచ్చే వరకు మనం సిలువ వద్దకు వెళ్తూనే ఉండాలి. That is our meeting place. అదే మనం కలుసుకునే ప్రదేశం. That is where we remember him again and again, how he was bruised for our iniquities and he was wounded for our transgressions. అక్కడే మనం పదే పదే జ్ఞాపకం చేయబడతాం. మన అతిక్రమములు బట్టి ఆయన ఎలా గాయపరచబడ్డాడు, ఎలాగ శ్రమ పొందాడు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. There was a great writer in our Christian literature. మన క్రైస్తవుల యొక్క పుస్తకాల్లో ఒక మంచి రైటర్ ఉన్నాడు. Fulton Ursuler, his name Fulton Ursuler. Fulton Ursuler. He wrote one book called Modern Parables. ఆయన మోడర్న్ పారబుల్స్ అని ఒక పుస్తకాన్ని రాశాడు. He took actual incidents that has happened and which are very useful for the scriptural examples. He narrated that story and brought out the meaning of it. మరి సర్వసాధారణంగా జరిగిన కథలన్నీ తీసుకొని వాక్యానికి వాస్తవాలు తీసుకొని మరి వాటిని ఒక వాక్యానికి జోడించి ఆయన ఒక పుస్తకం రాశాడు. I got that book. నాకు నా దగ్గర దొరికింది ఆ పుస్తకం. There one of the stories, అందులో ఒక కథ ఇలా ఉంటుంది. There was a restaurant, very interesting. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. There was a restaurant. అక్కడ హోటల్లో రెస్టారెంట్ ఉంది. And there was a young man sitting in one table, near table. అక్కడ టేబుల్ మీద ఒక యవనస్తుడు కూర్చొని ఉన్నాడు. After some time another elderly man comes, old man, 60 plus. కొంతసేపు అయిన తర్వాత 60 ఏళ్ల కంటే పెద్దవాడైన ఒక వృద్ధాప్యంలో ఒక ఆయన వచ్చినాడు. He occupies one table. ఆయన కూడా ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. And then after some time another old lady also comes and sits in some other table. కాసేపు అయిన తర్వాత మరొక వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ వచ్చి వేరే టేబుల్ మీద కూర్చుంది ఆవిడ. This old man looks at her. ఈ యొక్క ముసలి ఆయన ఆ యొక్క ముసలి ఆవిడ వైపు చూశాడు. And then calls the waiter. ఆ తర్వాత వెయిటర్ ని పిలిచి అన్నాడు. He wrote a chit, he writes something. ఆయన ఒక కాగితం తీసుకుని ఏదో రాసాడు. I sent that to that lady, can I come and sit with you? మరి ఏమని రాశాడంటే ఈ యొక్క వృద్ధాప్యులను ఆవిడ దగ్గర పంపించి నేను ఆవిడ దగ్గర కూర్చోవచ్చా, నేను నీతో కూర్చోవచ్చా అని రాశాడు కాగితం మీద. కాబట్టి అక్కడ వెయిటర్ ని పిలిచి ఆ కాగితాన్ని ఇచ్చి ఈ వెయిటర్ ఏమో ఆవిడకి ఇచ్చాడు. మరి ఆ ముసలావిడ చదివింది, ఆవిడ వైపు చూసింది, సరే అని తల ఊపింది ఆవిడ. And he goes and sits with her. ఆ తర్వాత ఆ వృద్ధాప్యంలో లేచి ఆ వృద్ధాప్యంలో స్త్రీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. Old people, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. Waiter also very old. ఆ యొక్క వెయిటర్ పంచేవాడు కదా ముసలాయన. This man was watching this drama. కాబట్టి ఈ యవనస్తుడు ఇదంతా జరిగేదంతా చూస్తున్నాడు. He is wondering, hey, what is happening here? ఏం జరుగుతుందని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. Then afterwards, ఆ తర్వాత ఏం జరిగిందంటే they enter into some conversation. వాళ్ళిద్దరు ఏదో మరి సంభాషణలోకి దిగారు. And then this old man ordered some lunch or something. వృద్ధాప్యం అనేది భోజనం మీద ఆర్డర్ చేశాడు. And they ate together. వాళ్ళిద్దరు కలిసి తిన్నారు. And they were smiling and all that. వాళ్ళందరూ చక్కగా నవ్వుకుంటూ మాట్లాడారు. వాళ్ళిద్దరు hand in hand they walked off the restaurant. వాళ్ళిద్దరు చేతులు కలిపిన ఆ హోటల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. This young man was wonderstruck. ఈ యొక్క యవనస్తుడికి ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం అయిపోయింది. ఎంతగా ఉంది వింతగా ఉంది. ఆ తర్వాత ఆ యొక్క వెయిటర్ ని పిలిచాడు. చాలా వృద్ధాప్యంలో ఉన్న ఆయన. నేను చూసింది ఏంటయ్యా? మరి ముసలాయనేమో చిన్న కాగితం రాసి ఆవిడ దగ్గర పంపాడు. ఆవిడ రమ్మంది, వీళ్ళిద్దరు కూర్చొని తిని వెళ్ళిపోయారు. That waiter said, అప్పుడు వెయిటర్ అన్నాడు, it happened 40 years ago.
అయ్యా ఇది 40 సంవత్సరాల క్రితం జరిగింది. They were young man and young woman. వాళ్ళు అప్పుడు యవనస్తుల కింద ఉన్నారు. What has happened now? ఇప్పుడు జరిగింది ఏంటంటే It happened on that day also. మరి ఆ దినాన కూడా ఇదే జరిగింది. 40 years ago. 40 సంవత్సరాల క్రితము. On every marriage anniversary, ప్రతి ఒక్క మరి వివాహపు ఆ యానివర్సరీ రోజు they come and enact the whole drama every anniversary. ప్రతి మ్యారేజ్ యానివర్సరీలో వాళ్ళు వచ్చి ఈ యొక్క డ్రామాను వేస్తారు. వచ్చాడు కూర్చుంటారు, ఆమె లెటర్ పంపిస్తుంది, ఆమె రమ్మంటది, పోతాడు, కూర్చుంటాడు, భోజనం చేస్తారు, కలిసి వెళ్ళిపోతారు. ఆ విధంగా వాడు కూర్చుంటుంది, అతను వస్తాడు, భోజనం చేస్తారు, కలిసి వెళ్ళిపోతారు. That is how they celebrate their marriage anniversary. ఆ విధంగా వాళ్ళ యొక్క వివాహ దినాన్ని మరి జరుపుకుంటారు. Try and do it. మీరు చేయండి. If you have met your loved one like that somewhere. ఒకళ్ళు మీరు ప్రేమించిన వారు కానీ కలిసినట్టయితే ఆ విధంగా చేయండి. And then he gives the essence of it in that Fulton Ursula. మరి ఆ ఫాల్టన్ ఉర్సులా అనే దాని ఒక ఏమని రాసి చెప్పాడంటే, For them that restaurant was the meeting place. వారికి ఆ యొక్క రెస్టారెంట్ అనే హోటల్ వాళ్ళు కలుసుకున్న ప్రదేశం అది. For us, the meeting place is the cross of Calvary. మనకి ఆ కలుసుకున్న ప్రదేశం కలువరి శిలువ. That is where we met our Lord. అక్కడే మనం మన ప్రభువుని That కలుసుకున్నాం. where we met our Savior. ఆ దినాన్ని మన ప్రభువుని మనం He is not కలుసుకున్నాం. only our Savior. ఆయన మన రక్షకుడు మాత్రమే కాదు, According to John's Gospel 4:42, he is the Savior of the world. మరి యోహాను సువార్త 4:42 ప్రకారం ఆయన లోక రక్షకుడు. It is not an ordinary thing that has happened to us. అది మనకు జరిగిన సామాన్యమైన విషయం కాదు. God created a situation we could come and touch with that Savior of the world. మరి దేవుడు ఒక మరి ఎటువంటి పరిస్థితిని కలిగించాడంటే ఆయన యొద్దకు వచ్చి మనం ఆయన కలుసుకోగలము. According to 2 Corinthians chapter 4 verse 4, we were groping in darkness because the God of the world has blinded our hearts and minds. మరి 2 కొరింథీ 4:4 ప్రకారం యుగ సంబంధ దేవత మన మనోనేతలు గుడితనం కలిగజేసినప్పుడు ఆయన మనల్ని The glory వచ్చాడు. of God descended, filled our hearts. అప్పుడు అలాంటి సందర్భంలో ఆ యొక్క దేవుని మహిమ మన హృదయాన్ని Then we నింపింది. could understand right things in the right perspective. అప్పుడు అలా నింపినట్టయితే దేవుని యొక్క హృదయాన్ని సరైన విధానం అర్థం By చేసుకుంటాం. the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత we inculcated that faith on the true and the living God నిజమైన దేవుని పట్ల మన యొక్క విశ్వాసాన్ని మనము అభ్యాసం చేస్తాం through the word of God. దేవుని వాక్యం ద్వారా. What a wonderful synchrony we have in the word of God. దేవుని వాక్యం అంటే అద్భుతకరమైన విషయం ఉంది. We read in Romans chapter 10 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10:17 Faith వచనం. cometh by hearing, and hearing by the word of God. వినుట విశ్వాసం వల్ల, విశ్వాసం వినుట దేవుని వాక్యం వల్ల కలుగుతుంది. And then how we were saved? ఏ విధంగా రక్షించబడ్డాం? Ephesians chapter 5, chapter 2 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 వచనం. By grace ye are saved through faith. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. Faith on our part విశ్వాసం మన వైపు, and grace on his part. కృప చూపుట ఆయన వైపు. When grace and faith came together, there came salvation. మరి కృప విశ్వాసం కలిసినప్పుడు అక్కడ రక్షణ వచ్చింది. What is that salvation? ఏమిటా రక్షణ? Hebrews chapter 2 verse 3, great salvation. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 ప్రకారం గొప్ప రక్షణ. Hebrews chapter 5 verse 7, it is eternal salvation. హెబ్రీ 5:7 ప్రకారము, 5:9 ప్రకారం అది నిత్యమైన రక్షణ. Hebrews 7:25, it is complete salvation. మరి హెబ్రీ 7:25 ప్రకారం సంపూర్ణమైన రక్షణ. That is why we sing that